తెలంగాణ ప్రాంతంలో కొన్ని ఏరియాలలో కొన్ని జిల్లాలలో బీఆర్ఎస్ పార్టీ రావాలని చెప్పి పార్లమెంటు ఎన్నికలలో బీజేపీ కాంగ్రెస్లను చిత్తుగా ఓడించి బీఆర్ఎస్కు మళ్ళీ పట్టం కట్టాలి, కేసీఆర్ గారిని మళ్ళీ అధికారంలో చూడాలని చెప్పి తెలంగాణ ప్రజలు కోరుకోవడం జరుగుతుంది. తెలంగాణలో కేసీఆర్ గారు ఓడిపోతారని తెలంగాణ ప్రజలు భావించలేదని, అది ఎమ్మెల్యేల వరకే పరిమితం అవుతుందని చెప్పి, ఖచ్చితంగా మళ్ళీ కేసీఆరే సీఎం ఉంటాడని భావించినామని చెప్పి చేవెళ్ళ పార్లమెంటు సభలో ప్రజలు మన సబితా ఇంద్రారెడ్డి గారితో మాట్లాడడం జరిగిందని సబితా ఇంద్రారెడ్డి గారు వివరించారు ప్రజలకు. పార్లమెంటు ఎన్నికలలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపించి మళ్ళీ కేసీఆర్ గారికి పట్టం కడతామని ప్రజలు ఆమెకు హామీ ఇచ్చినట్లు ఆమె వివరించడం జరిగింది. రంజిత్ రెడ్డి అంటే ఎవరో ప్రజలకు తెలియదు, మనసున్న ఎవరు కష్టకాలంలో పార్టీ మారరని రంజిత్ రెడ్డిపై కూడా మన ఎమ్మెల్యే సబితారెడ్డి గారు విమర్శించడం జరిగింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎక్కడ ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి చేవెళ్ళ ఎంపీగా గెలిపించి ఉన్నత స్థానంలో కూర్చోబెడితే రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోగానే పార్టీలోకి మారిండు వేరే పార్టీలోకి అని చెప్పి ఆయనపై విమర్శన అస్త్రాలను ప్రయోగించడం చేసింది మన సబితా ఇంద్రారెడ్డి గారు. ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసిన కేసీఆర్ను ఎందుకు ఓడించామా అని ప్రజలు బాధపడుతున్నారని చెప్పి ఆమె మరొక విషయాన్ని కూడా ప్రజలకు గుర్తు చేసింది ఈ సభలో భాగంగా. అట్లనే చేవెళ్ళ ప్రాంతంలో చేవెళ్ళ ఎంపీ స్థానాన్ని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకునే విధంగా నా అడుగులు ముందుకు సాగుతాయని సబితా ఇంద్రారెడ్డి గారు వెల్లడించడం జరిగింది. తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం, చేవెళ్ళ పార్లమెంట్ అభివృద్ధి కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తామని ప్రజల మనోధైర్యాన్ని పెంచే విధానంలో సబితా ఇంద్రారెడ్డి గారు మమేకమై ఎన్నో విషయాలను తెలియజేయడం జరిగింది.